అందరికీ నమస్కారం. మా బేబీ మూవీని ఇంత గ్రేట్ సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకి, పాత్రికేయులకి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బేబీ మూవీలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ అందరి మనసుల్లో నాకు ఒక మంచి అవకాశం కల్పించినందుకు మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బేబీ మూవీ నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ బేబీ వల్ల నాకు ఒక బేబీ దొరికాడు. బాబా నాకు మా ఆనంద్ దేవరకొండని నా బంగారు కొండగా నా కొడుకుగా నాకు ఇచ్చేశాడు. నేను బ్రతుకున్నంతకాలం ఆనంద్ నా బిడ్డ. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఇయర్స్ అయింది. అంటే మదర్ రోల్స్ చేశాను కానీ ఆనంద్లాగా నాకు ఎవరు అనిపించలేదు. సో నాకు ఈ సినిమాతో అమ్మ అనే ఒక మంచి పదాన్ని నాకు ఇచ్చి నన్ను అమ్మగా చేసుకున్నందుకు మా ఆనంద్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడు మమ్మల్ని మీరు ఆదరించాలని, ఈ మూవీని ఇంకా 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 సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఒక లవ్ స్టోరీకి ఇంత రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. మమ్మల్ని ఇంతగా మీ మనసుల్లో పెట్టుకొని ఆదరించినందుకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, బేబీ మూవీ బాగుంది, చాలా బాగుంది అని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అలాగే పోస్టులు పెడుతున్నారు. జనం అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు? టీవీలో వస్తే చూద్దాం, వచ్చేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో అని. ప్లీజ్, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి, థియేటర్కి వెళ్ళి చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి బేబీ మూవీ చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవతి గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు చాలా చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. అండ్ హైలైట్ అని చెప్పాలి ఫిలింలో. అండ్ చాలా అంటే ప్రతి రోల్ గుర్తుపెట్టుకునే రోల్సే ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మీది కూడా వన్ ఆఫ్ దోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్.